జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని వేపరాల గ్రామం నుండి జమ్మలమడుగు పట్టణంలోని 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేతల ప్రతినిధులు మాట్లాడుతూ చేనేతల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు నేతన్న నేస్తం పథకానికి బదులుగా ఇవ్వాలని, ఆప్కోను బలోపేతం చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 రోడ్ల కూడలి వద్దకు చేరుకున్న అనంతరం మాజీ శాసనసభ్యులు కుండారామయ్య విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక జాతీయ ఉపాధ్యక్షులు కాటా రామదాస్, బీజేపీ జమ్మలమడుగు అసెంబ్లీ కన్వీనర్ చౌడం జొల్లు కొండయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.